సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములే. అంటే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ అయితే ప్రీవియస్ క్లాస్ లో మనం చేసింది 1/రూట్ ఉండే. అంటే ఇవే ఫార్ములేస్ 1/రూట్ a² - x² a² + x² x² - a² లైక్ దట్. వాటికి ఫార్ములా ఇచ్చేసాను. ఇప్పుడు ఇవి డైరెక్ట్ ఉంటాయి. అంటే ఎట్లా అడుగుతాడు ఎగ్జాంపుల్ అంటే ఎవాల్యుయేట్ √1 + 3x - x² dx. సేమ్ ప్రొసీజర్. క్వాడ్రాటిక్ కనిపిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. సో 1 + 3x - x² తీసుకున్నాం. x² సైన్ మైనస్ ఉండదు కదా. సో మైనస్ ఉంటే ఏం చేయాలంటే మైనస్ కామన్ తీయాలి. ఫస్ట్ పార్ట్ మైనస్ కామన్ తీసాం. సో ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ x² - 3x - సో ఇప్పుడు మిడిల్ టర్మ్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి. 2 × 3/2x 2ab b అంటే 3/2 ప్లస్ b² - b². సో ఇక్కడ ఫస్ట్ 3 కాంబినేషన్ వచ్చేసి x - 3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. a² - 2ab + b². a - b హోల్ స్క్వేర్ మైనస్ 9/4 - 1 - 13/4. ఓకే. సో మైనస్ ఆఫ్ ఇది యాజ్ ఇట్ ఈస్ 13/4 ఏం చేయండి √13/2 హోల్ స్క్వేర్ చేయండి. సో మైనస్ తోటి మల్టిప్లై అండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x - 3/2. ఇవన్నీ కూడా మీకు నోన్ స్టెప్స్. ఇప్పుడు గివెన్ క్వశ్చన్ తీసుకోండి. గివెన్ క్వశ్చన్ √1 + 3x - x². దీని ప్లేస్ లో మన లాస్ట్ ఆన్సర్ ఏంటి √13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x - 3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఎట్లా ఉంది √a² - x² లాగా ఉంది, విచ్ ఈస్ ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఫార్ములా x - 3/2/2 √ ప్లస్ √13/2 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ x/. ఓకే. అయిపోయింది. వెరీ క్లియర్ కదా, సింపుల్. ఫార్ములాలో a × x అని సబ్స్టిట్యూట్ చేయండి, యూ కెన్ గెట్ ఆన్సర్. సేమ్ ఫార్మాట్ లో ఇప్పుడు మనకి వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇఫ్ the integral is of the form integral px plus q into under root ax² plus bx plus c, then take px plus q is equal a into d by dx of ax² plus bx plus c plus b. ఓకే. ఆఫ్టర్ దిస్ అగైన్ మీకు తెలుసు ప్రొసీజర్, ఇంకా ప్రీవియస్ ప్రొసీజర్ ఆల్రెడీ ప్రీవియస్ ఏం చేసాం px plus q by root చేసాం. అవునా. ఇక్కడ ప్రొడక్ట్ ప్రొసీజర్ అంతా ఒకేలా ఉంటుంది. అది ఇక్కడ చూడండి విత్ ఇన్ ది స్ట్రైట్ రూట్ కాబట్టి మీకు ఇందాక ఇచ్చిన 3 ఫార్ములే యూజ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అమ్మాయి. 7 మార్క్స్ ఎక్కువ ఈ మెథడ్ అడుగుతుంటాడు. సార్ క్వశ్చన్ లో ఇట్లా అడుగుతారా సార్? అంటే మీకు ఈ ఫార్మాట్ కనిపిస్తుంది. క్వశ్చన్ ఇస్తే మీకు అర్థం ఇట్లాగే ఉంటేనే ఈ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 6x plus 5 into under root 6 minus 2x square plus x
dx. క్వశ్చన్ చూస్తే ఈ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ కనపడంగానే ఫస్ట్ స్టెప్ ఏంటి, టేక్ ఏమన్నాడు px plus q. ఇక్కడ px plus q అంటే 6x plus 5. 6x plus 5 equal to a into d by dx of quadratic. 6 minus 2x square plus x plus b. 6x plus 5 equal to a into constant 0, differentiate చేయండి, minus 4x plus 1 plus b. ఓకే, minus 4ax plus a. ఈ మెథడ్ కూడా మీకు లాస్ట్ ప్రొసీజర్ తోటి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు minus 4a is equal to 6, a equal to minus 6/4. అంటే x కంపేర్ చేసి నెక్స్ట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి. ఈ రెండు a plus b is equal to 5. ఓకే, ఇక్కడ minus 6/4 అంటే మీరు డివైడ్ చేయొచ్చు. 2 తోటి కట్ చేస్తే 2, 3, 2. a minus 3/2. a plus b 5 minus 3/2 plus b is equal to 5. b is equal to 5 plus 3/2. Then b is 10/2. ఓకేనా, a minus 3/2, b 10/2. నా ఇది ఈక్వేషన్ 1 కదా, ఈక్వేషన్ 1 ని రీరైట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 6x plus 5 is equal to a is minus 3/2 into d by dx of 6 minus 2x square plus x plus b and 10/2. Now convert this into exactly given question format. ఇప్పుడు గివెన్ క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లా తీయండి. Sir, b is equal to 13/2 కదా sir? Yeah, yes sir. 10 plus 3 కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. Yeah, 10 plus 3, 13. 13/3, correct. b 13/3. 2 sir, by 2 sir. 2 sir. LCM 2 కదా, yes. 13/2, yes. సో ఇప్పుడు గివెన్ క్వశ్చన్ ఫార్మాట్ వెళ్ళిపోండి. 6x plus 5 into under root 6 minus 2x square plus x dx. ఓకేనా, గివెన్ క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లా అంటే స్క్వేర్ రూట్ మల్టిప్లై అండి, ఇంటిగ్రేట్ సైన్ తీసుకో, విచ్ ఈజ్ ఈక్వల్ టు minus 3/2 d by dx of ఓకే, ఇది మల్టిప్లై అయ్యండి, ఇంటిగ్రేట్ సైన్ dx. మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ 13/2 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 6 minus 2x square plus x dx. ఇదేం చూడండి, d by dx ఆఫ్ సేమ్ ఇంటూ అండర్ రూట్ కాబట్టి చూడండి ఇది ఏమైపోతుంది డైరెక్ట్ అంటే minus 3/2 ఇంటూ 6 minus 2x square plus x. ఓకేనా, రూట్ అంటే ఏంటి 1/2, 1/2 plus 1 by 1/2 plus 1. Okay, d by dx of fx into root fx. d by dx of fx into root fx under integration. This is nothing but f of x whole power 1/2 plus 1 by 1/2 plus 1. Okay, first step direct అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ minus 3/2 ఇది కూడా 1/2 plus 1 3/2 కదా, క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్, ఇందులో చేంజ్ ఏం లేదు.
ఇంటిగ్రల్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మైనస్ ఆఫ్ 6 minus 2x square ప్లస్ x హోల్ పవర్ 3/2. చూడండి సేమ్ ప్రీవియస్ మీరు కరెక్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటాయి మెథడ్స్. ఇది పెద్ద కొత్తగా ఏమనిపించదు, న్యూ క్వశ్చన్ అంతే, సిమిలారిటీ మ్యాక్సిమం ఉంది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 తీసుకోండి, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి మనం, ఈ 6 minus 2x square ప్లస్ ఎక్స్ని సపరేట్ తీసుకొని ఇంటిగ్రేషన్ చేస్తూ వెళ్ళాలి, అంతే కదా. లాస్ట్ మెథడ్ కూడా అట్లా చేసింది, ఇది కూడా అంతే. ఇక డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఈ రోజు మీకు ఇచ్చిన న్యూ ఫార్ములా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, నౌ టేక్ ఏం తీసుకోండి, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 6 minus 2x square ప్లస్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయండి, 6 minus 2x square ప్లస్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి, అది బేసిక్ రూల్. -2 కామన్ తీద్దాం. సో ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ఏమవుతుంది -x/2 అవుతుంది. 6 లోంచి 2 కామన్ వచ్చింది కాబట్టి ఇది 3 అవుతుంది మైనస్. ఓకే, మైనస్ అన్ని ప్లస్ అయింది, ప్లస్ ఉన్న రెండు మైనస్ అయినాయి. 2 కామన్ వచ్చింది కాబట్టి x/2 అయింది, 6 3 అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏంటి మెథడ్, -2 × x². మిడిల్ టర్మ్ దగ్గర 2 ఉందా లేదా చూసుకోండి, మిడిల్ టర్మ్ 2 లేదు కదా కాబట్టి 2 ఇన్వాల్వ్ చేయండి. 2 ఇన్వాల్వ్ చేసినాం కాబట్టి ఇమీడియట్ గా డివైడ్ చేయండి. ఓకే, ఎక్స్ లో ఆల్రెడీ ఒక 1/2 ఉంది, ఇది x/2. అంటే ఇప్పుడు బి ఏంది మీకు క్లారిటీగా, 2ab, ఏ ఆల్వేస్ ఎక్స్ కదా, బి అంటే ఈ పార్ట్ 1/2 × 1/2 అంటే 1/4. ఇప్పుడు ఇక్కడ +1/4 హోల్ స్క్వేర్ చేయండి, -1/4 హోల్ స్క్వేర్ మైనస్. ఈ మెకానిజం మీరు ప్రీవియస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. 2ab, 2 ఇది ఏ వీడంతా బి, మార్క్ చేసి 1/2 ఒకటి, డినామినేటర్ ఇంకో 2 ఉంది కాబట్టి 1/4, ఇది b². ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది బి కాబట్టి a - b హోల్ స్క్వేర్, అంతేనా. సో మేక్ ఇట్ a - b హోల్ స్క్వేర్ is equal to -2 × a అంటే x మైనస్ b అంటే 1/4 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ కాన్స్టెంట్ మీరు సింప్లిఫై అయ్యండి, రఫ్ వర్క్ చేసుకోండి. కాన్స్టెంట్ సింప్లిఫికేషన్ రఫ్ వర్క్ ఎంత చెప్పండి, -1/16 -3 ఇదే. ఓకే, సో మనకి 16 వచ్చేసి ఎల్సిఎం -1 -48. క్లియర్? -1 -48 అంటే ఎంత, -49/16. ఓకేనా, 49/16, 49/16 7/4 హోల్ స్క్వేర్. క్లియర్ కదా, రైట్. ఇప్పుడు మైనస్ అవుట్ సైడ్ ఉంది కదా, మళ్ళీ ఇది విత్ ఇన్ ద రూట్ వెళ్ళాలి కాబట్టి మైనస్ అవుట్ సైడ్ ఉండదు, మైనస్ తో మల్టిప్లై చేయండి. 2 ఒక్కటే అవుట్ సైడ్, మైనస్ తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ కాన్స్టెంట్ ప్లస్ అవుతుంది కాబట్టి అది రాయండి, 7/4 హోల్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్, ఎక్స్ మైనస్ దెన్ ఇట్ ఈస్ ఎక్స్ -1/4 హోల్ స్క్వేర్. చూడండి ఈ స్టెప్స్ అన్ని కూడా వెరీ సిమిలర్ అండ్ ఫెమిలియర్. అంటే లాస్ట్ మెథడ్ ప్రాక్టీస్ చేయమనేది, చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ ఈజీగా మూవ్ అవుతాయి, మీరు పర్ఫెక్ట్ కూడా అయిపోతారు. సిలబస్ కంప్లీట్ అయితేనే ఉంటుంది, సేమ్ టైం మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఎప్పుడు ఎగ్జాక్ట్ నేను చెప్పిన మోడల్ మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి, అదే ఆర్డర్ తోటి మీకు ఈజీ అయిపోతూ ఉంటుంది. నౌ ఇంటిగ్రల్ రూట్ 6 - 2x square ప్లస్ ఎక్స్, ఇదే కదా. ఇది మొత్తం మనం ఎలా కన్వర్ట్ చేసాం, ఇంటిగ్రల్ రూట్ లాస్ట్ స్టెప్ తీసుకోండి, 2 × 7/4 హోల్ స్క్వేర్ మైనస్
x minus 1/4 whole square. ఓకే, ఈ 2 రూట్ అంటే రూట్ 2 కదా, 2 కి రూట్ ఎగ్జాక్ట్ లేదు కాబట్టి రూట్ 2 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ తీసుకోండి. ఇంటిగ్రల్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x minus 1/4. ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా ఉంది అంటే ఎట్లా ఉంది చెప్పండి, ఇది ఇక్కడ ఇస్తాను ఫార్ములా. అంటే లాస్ట్ టైం ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా అప్లై చేయాలి ఈ ప్రొసీజర్ లో? ఇప్పుడు ఇచ్చిన ఈ క్లాస్ లో ఇచ్చిన 3 ఫార్ములా A అప్లై square minus రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అగైన్ ప్లస్ వస్తే ప్లస్ ఫార్ములా తీసుకో, మైనస్ కాబట్టి మైనస్. సో యూ మస్ట్ ప్రాక్టీస్ ఫార్ములా. రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు root a square minus x square, x by 2 root a square minus x square plus a square by 2 sin inverse x by a plus ఇదేనా root a square minus x square dx, x by 2 root a square plus a square by 2 sin inverse x by. సో రూట్ 2 అలా ఉంటుందమ్మా, ఇది ఆల్రెడీ రూట్ 2 అవుట్ సైడ్ ఉంది, అది అట్లే ఉండేయండి. ఇన్సైడ్ ఫార్ములా ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ, ఎక్స్ మైనస్ 1/4 by 2, దెన్ ఎక్స్ మైనస్ 1/4 by 2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. వీడు రాయాలి యాక్చువల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ కదా, రూట్ 2 ఆల్రెడీ అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి. లేదు సార్ ఇది యాజ్ తీసుకుంటామంటే దట్ ఈస్ యువర్ చాయిస్, ఎట్లయినా తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఏమవుతుంది, ఇది నథింగ్ బట్ 6 minus 2x square plus x, అంతే కదా. ఇదైనా రాయొచ్చు, ఏం కాదు. మీరు దీని ప్లేస్ ఇదైనా తీసుకోండి. ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ 7/4 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1/4 బై ఏ, ఏ ఈజ్ 7/4 అయిపోయింది. ప్లస్ ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ తీసుకోవచ్చు, లేదు ఇదే స్టెప్ తీసుకొని సాల్వ్ చేస్తామన్నా మీరు చేయండి. ఇదే యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, ఇక్కడ సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్, అదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే మళ్ళీ ఇక్కడ మనం సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 4 స్క్వేర్ అవుతుంది రెండిట్లలో, 16 అంటే బై 4 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 7 స్క్వేర్ అంటే 49 మైనస్ ఇదంతా ఏమైతే చెప్పండి, మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇక్కడ 4 LCM కదా, 4 LCM అన్నప్పుడు మనకి సంథింగ్ లేదు, ఇది ఇట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 into 1/4 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/16 మళ్ళీ 2 LCM. ఓకే, ఆటోమేటిక్గా సేమ్ ఇదే ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్ అవుతుంది అట్లా. అందుకే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో ఆల్రెడీ సింప్లిఫై చేస్తూ వస్తున్నాం కాబట్టి మీరేం చేయండి, √6 minus 2x square plus x తీసుకో. ఇప్పుడు ఈ ఆన్సర్, ఈ ఫైనల్ ఆన్సర్ మొత్తం ఏం చేయాలి, ఈక్వేషన్ 2 లో రీప్లేస్ చేయాలి. నౌ ఫ్రమ్ 2 ఫైనల్ ఆన్సర్, ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ 6 minus 2x square plus x whole power 3/2 plus 13/2 ఓకేనా. 13/2 అవుట్ సైడ్ ఉంది ఇంటూ ఇక్కడ ఏమైతే చెప్పండి 4x minus 1/8 ఓకే ఇంటూ √6 minus 2x square
ప్లస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఈ 13/2 మొత్తం ఇక్కడ డివైడ్ అవుతుంది 49 into 13 637 ఓకే నీ 13/2 ఉంది కదా ఈ 2 టర్మ్స్ కి 13/2 డివైడ్ అవుతుంది 637/64 మళ్ళీ √2 కూడా ఎక్స్ట్రా ఉంది చూడండి √2 సైన్ ఇన్వర్స్ ఎల్సిఎం ఇక్కడ ఏమవుతుంది 4x - 1/7 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఓకేనా ఈ ఎంటైర్ టర్మ్ ఏం చేయాలి మీరు దిస్ ఎంటైర్ టర్మ్ యూ షుడ్ రైట్ హియర్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ కూడా ఏమవుతుంది 13/2 తోటి మల్టిప్లై అవుతూ ఉంటుంది అట్లా చేస్తే యూ గెట్ దిస్ ఫైనల్ ఆన్సర్ మైనస్ ఆఫ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది చేంజ్ ఏం లేదు ఇక్కడ చూడండి 13/2 4x - 1/8 అంటే 2 into 8 16 అయిపోతుంది స్క్వేర్ రూట్ 6 - 2x² + x ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మొత్తం ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ టోటల్ టర్మ్ కి ముందేముంది 13/2 ఉంది ఇక్కడ ముందు √2 ఉంది అవంతా మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4x - 1/4 7/4 4 కట్ అయింది 4x - 1/7 ప్లస్ ఓకే కదా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఇట్లాంటిదే ఇంకో క్వశ్చన్ ఉంటుంది అది మీరు ట్రై చేయండి అయిపోతుంది ఈ మెథడ్ ఓకే నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ తర్వాత రిడక్షన్ మెథడ్ చేస్తే ఇంటిగ్రేషన్ అయిపోతుంది